రైట్. ఇక తెలంగాణ హైకోర్టు సీజేకి ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరింది ప్రభుత్వం. జ్యుడిషియల్ విచారణ, విజిలెన్స్ విచారణలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరని, ఏం చేశారు, కాంట్రాక్టు ఎలా ఫైనల్ అయిందనే అంశాలపై విచారణ చేయాలని విజిలెన్స్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ప్రభుత్వం చేర్చింది. తెలంగాణ హైకోర్టు సీజేకి ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరింది. జ్యుడిషియల్ విచారణ, విజిలెన్స్ విచారణలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు, ఏం చేశారు, కాంట్రాక్టు ఎలా ఫైనల్ అయిందనే అంశాలపై విచారణ చేయాలని విజిలెన్స్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ప్రభుత్వం చేర్చింది. రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ ఈవినింగ్. మొత్తానికి అంటే తెలంగాణ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ ఘటన అనేది చాలా సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. సో ఆ ఎఫెక్ట్ కాస్త అటు టీఎస్పీసీ ఎఫెక్ట్ గానీ, మేడిగడ్డ ఎఫెక్ట్ గానీ తెలంగాణ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి ప్రభావం చూపించింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అంటే ప్రతిపక్షంగా ఎన్నికలకు వెళ్లే క్రమంలో కూడా చీఫ్ అంటే ఒక న్యాయ విచారణ చేస్తాం, చీఫ్ జస్టిస్ తో ఒక కమిటీ వేస్తాం, దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో మేడిగడ్డ ఘటన పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకొక సీరియస్ డెసిజన్ తీసుకుంది. సో తెలంగాణ హైకోర్టు సీజేకి ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలంటూ కూడా కోరింది. సో జ్యుడిషియల్ విచారణ అట్లాగే విజిలెన్స్ విచారణలో ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎవరు కీలకంగా వ్యవహరించింది, ఎవరు ఏం చేయడం జరిగింది, ఆ కాంట్రాక్ట్ ఎట్లా ఫైనల్ అయింది, ఇవన్నీ అంశాలు, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ మరీ ముఖ్యంగా 1,00,000 కోట్లు దాటిందంటూ కూడా చాలా అంశాలు బయటికి రావడం జరిగింది. దాంట్లో కమిషన్ల పర్వం కూడా కొనసాగినట్టు చాలా ఆరోపణలు రావడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే నాణ్యత లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. కుంగిపోయిన పిల్లర్లకు సంబంధించినటువంటి విచారణ కూడా చేయాలంటూ కూడా అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మంత్రులంతా కూడా మేడిగడ్డను సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అందరినీ పిలిచి దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇప్పించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇక అంటే ఒక్కొక్క అడుగు ముందుకెళ్లడం జరుగుతుంది. తెలంగాణ హైకోర్టు కూడా సీజేకి ప్రభుత్వం ఒక లేఖ అయితే రాసింది. చీఫ్ జస్టిస్ కి మేడిగడ్డ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి అంటే సిట్టింగ్ జడ్జిని కేటాయించాలంటూ కూడా ప్రభుత్వం కోరింది. సో దీంట్లో భాగంగా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎవరు కీలకంగా పనిచేయడం జరిగింది, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఒకవైపు అంటే మేడిగడ్డ ఘటన పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటన పైన విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అటు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలంటూ కోరడం, మరోవైపు విజిలెన్స్ అధికారులు ఈఎన్సీ ఆఫీస్ ఏదైతే ఉందో దాంట్లో తనిఖీలు కూడా చేపట్టారు. సో మరి ముఖ్యంగా ఈఎన్సీ మురళీధర్ రావు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకొని వాటిని పరిశీలిస్తున్నారు. సో జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధం అవుతున్నటువంటి తరుణంలో ఆలోపు బ్యారేజ్ కు ఉన్నటువంటి కుంగుబాటు కారణాలేంటి, బాధ్యులు ఎవరు అన్నది కూడా విజిలెన్స్ విచారణలో గుర్తించాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. సో కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. దీంట్లో భాగంగా ఇరిగేషన్ శాఖ ఆఫీస్ ఏదైతే ఉందో దాంట్లో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. అటు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనకు సైతం రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఒక అంటే కష్టతరంగా ఉంది, దాంట్లో చాలా స్కామ్ జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అది కాళేశ్వరం కాదు శనేశ్వరం అంటూ కూడా ప్రతిపక్షాలు ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మళ్ళీ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మరీ ముఖ్యంగా అసలు ఈ వైఫల్యం ఏదైతే మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగిందో దీని వెనకాల కేసీఆర్ సర్కారులో బాధ్యత ఎవరు తీసుకున్నారు, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అన్నది కూడా ఫోకస్ చేసింది. ఇప్పటికే అధికారులు అడిగితే అధికారులు కూడా మాకు వచ్చినటువంటి ఆదేశాలను మేము ఫాలో అయ్యామంటూ కూడా అధికారులు చెప్పినటువంటి సందర్భం. సో ఇటీవలే అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఈ క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికరంగా మారినటువంటి క్రమంలో హైకోర్టు సీజేకి కూడా ప్రభుత్వం లేఖ రాయడం నిజానికి సంచలనంగా మారింది. దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలంటూ కూడా కోరింది.
సో ఇట్లా నేపథ్యంలో విజిలెన్స్ విచారణలో అంటే ఎవరు కీలకంగా మారనున్నారు అన్నది తేలితే గనక ఆ తర్వాత న్యాయ విచారణ కూడా సిద్ధమవుతున్నారు ప్రభుత్వం. సో ఓవరాల్ గా అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ లో మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పర్వం అంటే ఆ సందర్భం ఏదైతే ఎపిసోడ్ ఉందో హుటాహుటిన చంద్రబాబు నాయుడిని అంటే ఆయన తను ప్రచారం అంటే ప్రజల్లో ఒక సభ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అరెస్ట్ చేసినటువంటి సందర్భం ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది వైసీపీ ప్రభుత్వం పైన. సో అట్లాంటి పరిస్థితి తెలంగాణలో రావద్దంటే ముందే సాక్ష్యాధారాలన్నీ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, విచారణ జరగాలి, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ మిగతా ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో సో ఇవన్నీ కూడా చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా పగడ్బందీగా వెళ్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ కూడా సిబిఐ విచారణ చేయించాలంటూ కూడా డిమాండ్ చేసింది. బట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమవుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. సో ఎవరు తప్పు చేశారు, ఎవరు కీలకమైన వాళ్ళు తేల్చే ప్రయత్నం మాత్రం చేస్తోంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.